హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? స్పెరికల్ అబరేషన్ త్రూ ఏ ప్లేన్ సర్ఫేస్. ప్లేన్ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి స్పెరికల్ అబరేషన్ ఎంత దాని వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం స్టడీ చేద్దామంటే స్పెరికల్ అబరేషన్ త్రూ ఏ కర్వ్డ్ సర్ఫేస్. ఒక కర్వ్డ్ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి స్పెరికల్ అబరేషన్కి ఫార్ములా ఏంటో చూద్దాం. Spherical aberration by a curved surface. ఒక కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఆ కర్వ్డ్ సర్ఫేస్ మీద మనం లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుంది? వేరు వేరు చోట్ల ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. దేనివల్ల? నేను చెప్పాను కదా, డీవియేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది హైట్ ఎట్ విచ్ ద లైట్ రేస్ ఇన్సిడెంట్. ఎంత హైట్లో లైట్ అనేది ఇన్సిడెంట్ అయిందనో దాన్ని బట్టి దాని యొక్క ఫోకల్ లెంత్ ఉంటుంది. కావాలంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఇదిగోండి, ఒక లెన్స్ తీసుకున్నట్లయితే ఈ లెన్స్ మీద మనం ఇక్కడ లెన్స్ ముందు ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి లైట్ రేస్ మొత్తం కూడా ఏమైతే లెన్స్ మీద ఈ విధంగా ఫోకస్ అవుతాయి. అయితే లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి రిఫ్రాక్షన్ జరిగిన తరువాత ఏమవుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా ఉన్నటువంటి లైట్ రేస్ని ఏమంటాం? పారాక్సియల్ లైట్ రేస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్కి దూరంగా ఉన్నటువంటి వాటిని మార్జినల్ లైట్ రేస్ అంటాం. మార్జినల్ లైట్ రేస్ యొక్క హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది, పారాక్సియల్ లైట్ రేస్ యొక్క హైట్ అనేది తక్కువగా ఉంటుంది. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, డెల్టా ఈజ్ ఈక్వల్ టు h/f. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ హైట్ ఉన్నవి ఏమైతే ఎక్కువగా బెండ్ అవుతాయి, తక్కువ హైట్లో ఇన్సిడెంట్ అయినాయి తక్కువగా బెండ్ అవుతాయి. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? మార్జినల్ లైట్ రేస్ అనేమో ముందుగానే కోయిన్సైడ్ అయితే పారాక్సియల్ లైట్ రేస్ ఏమో దూరంగా వెళ్ళిన తర్వాత కోయిన్సైడ్ అవుతాయి. అంటే ఇమేజ్ అనేది మార్జినల్ లైట్ రేస్కి ఒక చోట వస్తుంది, పారాక్సియల్ లైట్ రేస్కి ఒక చోట వస్తుంది. దీన్ని ఏమంటాం మనం? స్పెరికల్ అబరేషన్ అంటాం. ఈ రెండు ఇమేజెస్ కూడా ఎప్పుడైతే ఒకే చోట ఫామ్ అవుతాయో అప్పుడు స్పెరికల్ అబరేషన్ అనేది లేనట్టు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది కదా, నథింగ్ బట్ ఇదిగోండి, విపి విఎం అనుకోండి. ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ మార్జినల్ లైట్ రేస్, ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ పారాక్సియల్ లైట్ రేస్. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ని మనం ఏమని తీసుకుంటాం? స్పెరికల్ అబరేషన్, లాంగిట్యూడినల్ స్పెరికల్ అబరేషన్ కింద తీసుకుంటాం. దీని ప్రకారమే నేను స్పెరికల్ అబరేషన్ కనుక్కుంది. ఇప్పుడు ఒకవేళ ఇవే లైట్ రేస్ అనేవి ప్యారలల్గా ఇన్సిడెంట్ అయినాయి అనుకోండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇన్సిడెంట్ అయినాయి. ఇలా 4 లైట్ రేస్ ఏమైంది? మార్జినల్ లైట్ రేస్ ఏమో దగ్గరగా ఫోకస్ అవుతాయి, పారాక్సియల్ లైట్ రేస్ ఏమో దూరంగా ఫోకస్ అవుతాయి. ఓకే, ఈ డిస్టెన్స్ని ఏమనుకుంటాం? ఎఫ్ఎం. ఈ డిస్టెన్స్ని ఏమనుకుంటాం? ఎఫ్పి. ఎందుకని? ఇవి పారాక్సియల్ లైట్ రేస్ కదా, ఇది ఎఫ్పి, ఇదేమో ఐఎం. ఓకే, ఇదిగోండి, మార్జినల్ లైట్ రేస్ దగ్గరగా కోయిన్సైడ్ అయింది కాబట్టి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఫోకల్ లెంత్ ఆఫ్ ది మార్జినల్ లైట్ రేస్ అయితే ఈ డిస్టెన్స్ ఏమైంది? ఫోకల్ లెంత్ ఆఫ్ ది పారాక్సియల్ లైట్ రేస్. ఇప్పుడు మనకి స్పెరికల్ అబరేషన్ అంటే ఏం రాయాలి? ఎఫ్పి మైనస్ ఎఫ్ఎం. ఇది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సరే, ఎలా ఏంటి అనేది చూద్దాం. మనం ఇక్కడ ఏమన్నాం? ఒక కర్వ్డ్ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి స్పెరికల్ అబరేషన్ అన్నాం. కర్వ్డ్ సర్ఫేస్ నుంచి వచ్చేది కాబట్టి మనం ఏం చేయాలి? ఒక కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుందాం. ఇదిగోండి, వీఆర్ కన్సిడరింగ్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ ఆర్ విత్ ఎ సెంటర్ సి. సి అనేటువంటి సెంటర్ ఉన్న ఏబి అనేటువంటి కర్వ్డ్ సర్ఫేస్ని తీసుకున్నాను. ఇది ఓ అనేదేమో మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ అనుకోండి. ఈ ఓని సిని కలుపుతూ వెళ్ళేటువంటి స్ట్రైట్ లైన్ ఏమంటాం మనం? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. అయితే ఓ నుంచి సికి ఎంత దూరం ఉంటుందమ్మా? ఈక్వల్ టు ది రేడియస్. ఓకే, ఈ కర్వ్డ్ సర్ఫేస్కి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని μ1 అనుకుందాం. అదేవిధంగా కర్వ్డ్ సర్ఫేస్కి రైట్ సైడ్ ఉండేటువంటి మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని μ2 అనుకుందాం. ఇప్పుడు μ1 పెద్ద μ2 పెద్ద అంటే మనం ఏం తీసుకుందాం? μ2 గ్రేటర్ దాన్ μ1 అని తీసుకుందాం. అంటే సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఫస్ట్ మీడియంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. అంటే అర్థం ఏంటి? సెకండ్ మీడియం అనేది డెన్సర్ మీడియం, ఫస్ట్ మీడియం అనేది రేరర్ మీడియం. ఇప్పుడు ఈ రేరర్ మీడియంలో నుంచి ఒక లైట్ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి ఒక లైట్ రే అనేది హెచ్ హైట్లో ఏం చేసింది? ఒక ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటువంటి ఒక లైట్ రే అనేది హెచ్ హైట్లో పి అనేటువంటి పాయింట్ దగ్గర ఏబి అనే కర్వ్డ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. అయితే ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి ఏమేమి ఉంటాయి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుంది, అదేవిధంగా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా ఉంటుంది. సరే, మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి?
ఏం చేయాలి? ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో యాంగిల్ తీసుకోవాలి. నార్మల్ అన్నాం, మరి నార్మల్ ఎక్కడ ఉంది? ఇక్కడ మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు చెప్పా, మనకి నార్మల్ కావాలంటే కర్వ్డ్ సర్ఫేస్కి ఏం చేయాలి? ఏ పాయింట్ దగ్గర అయితే మనకి నార్మల్ కావాలో ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలిపితే వచ్చే లైన్ దేనికి సమానం అవుతుంది? నార్మల్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ P అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి ఈ C అనేటువంటి పాయింట్కి మనం ఏం చేయాలి? ఒక స్ట్రైట్ లైన్ని తీసుకోవాలి. ఇదిగోండి, ఇది ఏంటిది? ఇది నార్మల్. ఈ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I. ఇక్కడ యాంగిల్ I, ఇక్కడ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? I అవుతుంది. ఎందుకని? ఆ రెండేంటి? అడ్జసెంట్ యాంగిల్స్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియంలోకి రావాలి అంటే లైట్ ఎట్టించి ఎడిపోతుంది? రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం వైపు వెళ్తుంది. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం వైపు వెళ్ళినట్లయితే ఏమవ్వాలి? టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవ్వాలా? అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవ్వాలా? టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవ్వాలి. ఇదిగోండి, ఒకవేళ ఈ సర్ఫేస్ లేకపోతే ఈ డాటెడ్ లైన్ కూడా వెళ్ళిపోతుంది. కానీ ఈ కర్వ్డ్ సర్ఫేస్ వచ్చింది అంటే అర్థం ఏంటి? మీడియం అనేది చేంజ్ అవుతుంది. మీడియం చేంజ్ అవుతుంది కాబట్టి ఏమవ్వాలి? అది బెండ్ అవ్వాలి. ఎటువైపు బెండ్ అవ్వాలి? టువర్డ్స్ ది నార్మల్. ఎందుకని టువర్డ్స్ ది నార్మల్ అంటున్నాం? లైట్ అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం వైపు వెళుతుంది కాబట్టి. ఇదిగోండి, ఈ విధంగా మనకి రిఫ్రాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్, రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంటుంది కదమ్మా. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కడ తీసుకోవాలి? నార్మల్కి రిఫ్రాక్టెడ్ రేకి మధ్యలో తీసుకోవాలి. ఇది నార్మల్ PC అనేది. ఇదిగోండి, ఈ పాయింట్ని ఏమనుకుందాం? FH అనుకుందాం. FH అంటే అర్థం ఏంటి? ఫోకస్ ఆఫ్ ది లైట్ రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ ఎట్ ఏ హైట్ H. H హైట్లో ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ యొక్క ఫోకల్ లెంత్ని FHతో మనం ఇండికేట్ చేస్తున్నాము. ఓకే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? నార్మల్కి రిఫ్రాక్టెడ్ రే. ఇదిగోండి, ఈ PFH అనేది రిఫ్రాక్టెడ్ రే. ఇదిగోండి, ఈ డాటెడ్ లైన్ నార్మల్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏమవుతుంది? మనకి స్మాల్ r అవుతుంది. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ I, ఇక్కడ యాంగిల్ కూడా ఎంత అయింది? I. ఎందుకని? ఈ రెండు యాంగిల్స్ ఇదిగోండి అమ్మా, ఇక్కడ గీస్తాను చూడండి. అయితే ఇక్కడ యాంగిల్ I, ఇక్కడ యాంగిల్ కూడా ఎంత అయింది? I అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఎంత అయింది? I. ఎందుకని? ఈ రెండు ఏమైంది? ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ I అయింది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? యాంగిల్ అనేది I అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? క్లియర్గా గమనించండి. ఇది మొత్తం I, ఇది మొత్తం I, ఇది R. ఇంతవరకు ఏమైంది? I మైనస్ R అవుతుంది. I మైనస్ R. ఇక్కడ I మైనస్ R. ఇక్కడ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? I మైనస్ R అవుతుంది. ఎందుకని? ఆ రెండేంటి? కాంజుగేట్ యాంగిల్స్. కాంజుగేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. I మైనస్ R, I మైనస్ R. నెక్స్ట్, ఈ O నుంచి FHకి ఉండేటువంటి దూరాన్ని ఏమనుకుందాం? ఫోకల్ లెంత్ ఆఫ్ ది లైట్ రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ ఎట్ ఏ హైట్ H. H హైట్లో ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ యొక్క ఫోకల్ లెంత్ని FHతో డినోట్ చేశాను. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇక్కడ స్పెరికల్ అబరేషన్ని కనుక్కోవాలి. స్పెరికల్ అబరేషన్ అంటే ఇందాక చెప్పాను కదా, లాంగిట్యూడల్ స్పెరికల్ అబరేషన్. లైట్ రేస్ అనేవి ప్యారలల్గా వచ్చినప్పుడు ఏం కనుక్కోవాలి మనం? FP మైనస్ FM కనుక్కోవాలి. FP అంటేనేమో ఫోకల్ లెంత్ ఆఫ్ ది పారాక్సియల్ లైట్ రేస్, FM అంటేనేమో ఫోకల్ లెంత్ ఆఫ్ ది మార్జినల్ లైట్ రేస్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమొస్తుంది? ఫర్ పారాక్సియల్ లైట్ రేస్ H is tends to 0 or nearly equal to 0. ఓకే, పారాక్సియల్ లైట్ రేస్ అనేవి ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరలో ఉంటాయి కాబట్టి H వాల్యూ అనేది 0కి దగ్గరగా ఉంటుంది. కానీ FMకి H అనేది గ్రేటర్ దాన్ 0, ఫార్ గ్రేటర్ దాన్ 0. H అనేది 0 కంటే చాలా పెద్దది కాబట్టి ఇక్కడ Hని నెగ్లిజిబుల్ చేసుకోవచ్చు FPలో. FMలో Hని నెగ్లిజిబుల్ చేయలేము. ఓకే, ఇది మనం కనుక్కోవాల్సింది. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి? అసోటి ఫోకల్ లెంత్లో డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫోకల్ లెంత్లో డిఫరెన్స్ కనుక్కోవాలి. ముందు ఫోకల్ లెంత్ కనుక్కోవాలిగా. సరే, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనం ఫోకల్ లెంత్ని మీరు గమనించినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఫోకల్ లెంత్ అవుతుంది? O నుంచి FH వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఫోకల్ లెంత్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? ఫ్రమ్ డయాగ్రామ్ OFH ఈక్వల్ టు OFH ఈజ్ ఈక్వల్ టు OC ప్లస్ CFH. రాసుకోవచ్చా రాసుకోకూడదా? OC ప్లస్ CFH. ఓకే, OFH అన్న. OFH ఎంత? స్మాల్ FH, నథింగ్ బట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది లైట్ రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ ఎట్ హైట్ H. నెక్స్ట్ OC. O నుంచి Cకి ఎంత దూరం ఉంది? క్యాపిటల్ R దూరం ఉంది కాబట్టి ఏనా O నుంచి Cకి క్యాపిటల్ R ప్లస్ CFH. C నుంచి FHకి ఎంత దూరం ఉంది తెలుసా?
తెలియదు, కాబట్టి దాని అంతే ఉంచుదాం. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ సిఎఫ్హెచ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సరే, ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించినట్లయితే ఒక ట్రయాంగిల్ మీకు కనబడుతుంది. పిసిఎఫ్హెచ్ పక్కన గీస్తాను. పిసిఎఫ్హెచ్ ఇదిగోండి, ఇది. ఇప్పుడు ఇందులో ఇక్కడ యాంగిల్ 6, ఇక్కడ యాంగిల్ I-6, ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఇక్కడ అవసరం లేదు, ఈ బయట వైపు I. ఇలా ఉంది మనకు అక్కడ. అంటే అమ్మ మీకు ఇందులో అర్థం కాదని చెప్పి దీన్ని పక్కన గీసాను నేను అంతే. అంటే ఇది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అనుకోవద్దు. ఈ పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి ట్రయాంగిల్ అది. అయితే ఇప్పుడు మీకు జామెట్రీలో సైన్ లా అనేది ఒకటి ఉంటుంది. సైన్ లా అంటే తెలుసు కదా, ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ది సైడ్ టు సైన్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్ విల్ బి సేమ్. మనం ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఆ ట్రయాంగిల్లో మనం ఏదైనా ఒక సైడ్ యొక్క లెంత్ని లెంత్కి ఆపోజిట్లో ఉన్నటువంటి యాంగిల్ యొక్క సైన్ని మనం రేషియో తీసుకున్నట్లయితే కాన్స్టెంట్గా ఉంటుంది. నథింగ్ బట్ ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకున్నా నేను. ఓకే, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అనుకోండి, ఇక్కడ యాంగిల్ బీటా అనుకోండి, ఇక్కడ యాంగిల్ గామా అనుకోండి. ఇప్పుడు దీనిలో సైన్ లా ఏంటంటే ఏబి బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు బీసీ బై సైన్ బీటా ఈక్వల్ టు సిఏ బై సైన్ గామా. ఇది ఫార్ములా. దీన్ని సైన్ లా అంటారు ట్రయాంగిల్స్లో. ఏం చేయాలి, మనం ఏ సైడ్ అయితే తీసుకుంటున్నామో ఆ సైడ్ యొక్క లెంత్ బై సైన్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్, ఆ లెంత్కి ఆపోజిట్లో ఉన్నటువంటి యాంగిల్ యొక్క సైన్, ఈ రేషియో అనేది ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. దీన్నే సైన్ లా అని పిలుస్తారు. ఇదిగోండి, ఇక్కడ ఏబి, దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి యాంగిల్ ఏంటి, ఆల్ఫా, కాబట్టి ఏబి బై సైన్ ఆల్ఫా అని రాశాను. నెక్స్ట్ బీసీ, బీసీకి ఆపోజిట్లో ఉన్నటువంటి యాంగిల్ ఏంటి, బీటా, కాబట్టి బీసీ బై సైన్ బీటా అని రాశాను. ఇక్కడ తర్వాత సిఏ, సిఏకి ఆపోజిట్లో ఉన్నటువంటి యాంగిల్ ఏంటి, గామా, కాబట్టి సిఏ బై సైన్ గామా అని రాసుకున్నాం. సేమ్ ఇదే రూల్ ఉపయోగించి మనం ఈ ట్రయాంగిల్లో కూడా సిఎఫ్హెచ్ని కనుక్కోవచ్చు. సరే, ఎలాగో చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ PCFH we have, మనకేం తెలుసు చూద్దాం. ఇక్కడ చూడమ్మా, ఏం చెప్పాను, సైడ్ యొక్క లెంత్ బై సైన్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, సిఎఫ్హెచ్ కావాలి. సిఎఫ్హెచ్ బై ఆపోజిట్ యాంగిల్ ఎంత, ఆర్, కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం, సైన్ ఆర్ రాద్దాం. నెక్స్ట్ ఇప్పుడు రెండు ఉంటాయి ఇంకా మిగిలిన సైడ్. ఇదిగోండి, సిఎఫ్హెచ్ పోయింది, పిఎఫ్హెచ్ రాసుకోవచ్చు, పీసీ రాసుకోవచ్చు. మరి పీసీ రాసుకుందామా, పిఎఫ్హెచ్ రాసుకుందామా? పిఎఫ్హెచ్ ఎంతో మనకు తెలుసా, తెలీదు. మరి పీసీ ఎంతో తెలుసా, తెలుసు. ఎలా తెలుసు మీకు, సి అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్, పి అనేది పాయింట్ ఆన్ ది కర్వ్డ్ సర్ఫేస్. మనకి సెంటర్ నుంచి సర్ఫేస్ యొక్క పాయింట్కి ఎంత దూరం ఉంటుంది, ఈక్వల్ టు ది రేడియస్. నథింగ్ బట్ పీసీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ సిపి తీసుకుందాం. సిపి బై ఆపోజిట్లో, సిపికి ఆపోజిట్లో ఏ యాంగిల్ ఉంది, I-R ఉంది, కాబట్టి సిపి బై సైన్ ఆఫ్ I-R అని రాసుకుందాం. సరే, అదే ఫార్ములా ఇక్కడ రాస్తున్నా. సిఎఫ్హెచ్ బై సైన్ ఆర్ ఈక్వల్ టు సిపి బై సైన్ ఆఫ్ I-R. ఇది ఈక్వేషన్. ఓకే, దీని నుంచి మనకేం చేద్దాం, సిఎఫ్హెచ్ని కనుక్కొని తీసుకెళ్ళి ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇది ఈ విధంగా వస్తుందమ్మా. ఈ ఈక్వేషన్ ఎలా రాసిన డౌట్ వద్దు. ఈ ఈక్వేషన్ అనేది సైన్ లా ప్రకారం రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ సిఎఫ్హెచ్ ఈజ్ ఈక్వల్ సిపి బై సైన్ ఆర్ ఉంది. మనకు కావాల్సిన సిఎఫ్హెచ్ ఒకటే, ఈ సైన్ ఆర్ అడితే తీసుకోండి, ఏమవుతుంది, సిఎఫ్హెచ్ ఈక్వల్ టు సిపి, సి నుంచి పికి ఎంత దూరం అని చెప్పాను దాకా, ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ కర్వేచర్, అది బట్ ఆర్ ఇంటూ ఏముంది ఇక్కడ, సైన్ ఆర్ బై సైన్ ఆఫ్ I-R. సైన్ ఆఫ్ I-R అనేది ఉంది. సరే, ఇప్పుడు ఈ సైన్ ఆఫ్ I-Rని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసే ముందు ఇంకోటి రాసుకున్నాం. ఏం రాసుకున్నాం అంటే, ఇక్కడ ఏం జరిగింది, రిఫ్రాక్షన్ అనేది జరిగింది కదా. రిఫ్రాక్షన్ జరిగితే ఏ రూల్ ఉపయోగాలి, స్నెల్స్ లా ఉపయోగాలి కదా. స్నెల్స్ లా ఫార్ములా ఏంటి, μ1 sin I ఈజ్ ఈక్వల్ టు μ2 sin R, అది ఫార్ములా.
ఇప్పుడు దీని నుంచి sin I by sin r ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చమ్మా μ2 by μ1 అని రాసుకోవచ్చు. μ2 by μ1 అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాన్ని మనం ఏ కింద రాసుకోవచ్చు మ్యూ కింద రాసుకోవచ్చు. అప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు sin I ఈజ్ ఈక్వల్ టు μ sin r అని రాసుకోవచ్చు. దీని ఈక్వేషన్ 3 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2ని ఎక్స్పాండ్ చేద్దాం. ఫ్రమ్ 2 ఏం రాయొచ్చు CFH is equal to R into sin R by sin of A minus B. ఫార్ములా తెలుసు కదమ్మా, sin A cos B minus cos A sin B. sin I cos R minus cos I sin R. ఇప్పుడు ఇక్కడ sin I ఉంది కదా, ఈ ఈక్వేషన్ 3 నుంచి sin I ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు μ sin R అని రాసుకోవచ్చు. ఫ్రమ్ 3 R by R into sin R by ఏం మిగులుతుంది μ sin R cos R minus cos I sin R. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమరేటర్లో sin R ఉంది, డినామినేటర్లో రెండు టర్మ్స్లో కూడా sin R ఉంది. అంటే ఇప్పుడు ఈ sin R ఈ sin Rని కామన్ తీస్తే న్యూమరేటర్లో ఉన్నటువంటి sin Rతో క్యాన్సిల్ అవుతుంది కదా, కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నాం. sin R క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది R by μ cos R minus cos I మిగులుతుంది. ఇది CFH. మనం ఈ CFHని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇదిగోండి ఇక్కడ ఈక్వేషన్ 1 కనబడుతుంది కదా, ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ రాద్దాం అయితే substituting this value in equation 1 we get ఏమవుతుంది FH is equal to capital R plus CFS ఎంత అవుతుంది అమ్మా R by mu cos R minus cos I వచ్చింది. R by mu cos R minus cos I వస్తుంది. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది R కామన్ ఉంది. R కామన్ ఇచ్చినట్లయితే 1 plus 1 by mu cos R mu cos R minus cos I మిగులుతుంది. ఇది ఈక్వేషన్. సరే ఇప్పుడు ఫర్ మనకి ఏం కావాలని చెప్పా FP మైనస్ FM కావాలని చెప్పా. FP అంటే ఫోకల్ లెంత్ ఫర్ ది పారాక్సియల్ లైట్ రేస్. ఫర్ పారాక్సియల్ లైట్ రేస్ H tends to 0. హైట్ అనేది ఏమవుతుంది 0కి దగ్గరగా వస్తుంది. అప్పుడు కాస్ ఐ కాస్ ఆర్ కూడా ఏమైంది అంటే నథింగ్ బట్ ఐ వాల్యూ ఆర్ వాల్యూ కూడా తగ్గుతాయా పెరుగుతాయా? తగ్గుతాయి. అంటే ఐ వాల్యూ ఆర్ వాల్యూ ఎంత అప్రోచ్ అవుతుంది 0ని అప్రోచ్ అవుతాయి. అప్పుడు 0ని అప్రోచ్ అయితే కాస్ 0 ఎంత 1. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు μ మైనస్ 1 అని రాసుకోవచ్చు. ఫర్ పారాక్సియల్ లైట్ రేస్ H tends to 0. H tends to 0. కాబట్టి I and R also small. Then cos I tends to 1, cos R tends to 1. cos I cos R రెండు కూడా ఏమైతే 1 అప్రోచ్ అవుతాయి. సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్నప్పుడు ఏమైంది FP is equal to how much? Capital R into 1 plus 1 by mu minus 1. cos R 1 అంటున్నాం, cos I 1 అంటున్నాం. mu into 1 mu minus cos I 1 కాబట్టి 1 మిగులుతుంది. అప్పుడే వచ్చింది 1 by mu minus 1 వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తే వస్తుందమ్మా R by mu minus 1 ఎల్సిఎం చేయండి. ఇక్కడ న్యూమరేటర్లోకి ఏమైంది mu minus 1 plus 1 అయితే ప్లస్ 1 minus 1 క్యాన్సిల్ అయితే న్యూమరేటర్లో mu మిగులుతుంది, డినామినేటర్లో మిగులుతుంది mu minus 1 మిగులుతుంది. ఇది FP. ఓకే, నెక్స్ట్ మనకేం కావాలని చెప్పా FP మైనస్ FM కావాలని చెప్పా. అంటే మనకేం కావాలి చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ కావాలి. డెల్టా FH ఈక్వల్ టు ఏం కావాలి డెల్టా FH ఈజ్ ఈక్వల్ టు FP మైనస్ FH. సార్ FP మైనస్ FM అన్నారు కదా, హెచ్ రాశారు ఏం సార్ అనుకోవచ్చు. మార్జినల్ లైట్ రేస్ హైట్ ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం కనుక్కున్నటువంటి FHఏ మార్జినల్ లైట్ రేస్కి సరిపోతుంది ఈక్వేషన్. కాబట్టి FP మైనస్ FH అని రాశాను. ఇప్పుడు డెల్టా FH ఈక్వల్ టు FP ఎంత వచ్చింది R ఇంటూ మ్యూ బై మ్యూ మైనస్ 1 మైనస్ FH ఎంత వచ్చింది R ఇంటూ 1 ప్లస్ ఇక్కడ ఉంది చూడమ్మా FH R ఇంటూ 1 ప్లస్ 1 బై మ్యూ కాస్ R
మైనస్ కాస్ ఐ. ఓకే, ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది? ఆర్ కామన్ ఉంది. ఆర్ కామన్ తీసినట్లయితే మ్యూ బై మ్యూ -1, ఇక్కడ మైనస్ ఇంటూ +1, -1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 బై మ్యూ కాస్ ఆర్ మైనస్ కాస్ ఐ అవుతుంది. ఇంతవరకు మనం ఎల్సిఎం చేసాం అనుకోండి. చూడండి ఇక్కడ μ-1 ఎల్సిఎం చేస్తే ఏం మిగులుతుంది? ఆర్ ఇంటూ మ్యూ మైనస్ ఆఫ్ μ-1 బై μ-1 మైనస్ 1 బై మ్యూ కాస్ ఆర్ మైనస్ కాస్ ఐ. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే మ్యూ మైనస్ లోపలి మల్టిప్లై చేస్తే మైనస్ మ్యూ అయింది, ఇదేమో +1 అయింది. మ్యూ క్యాన్సిల్ అయితే ఆర్ ఇంటూ 1 బై μ-1 మైనస్ 1 బై మ్యూ కాస్ ఆర్ మైనస్ కాస్ ఐ. ఇది కావాల్సింది డెల్టా ఎఫ్హెచ్. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? కాస్ ఆర్ వాల్యూ కాస్ ఐ వాల్యూ కనుక్కుంటే సరిపోయింది. కాస్ ఆరు కాస్ ఐ కనుక్కోవాలంటే ఎక్కడి నుంచి కనుక్కోవచ్చు? మనకి అసలు కాస్ టర్మ్స్ ఎక్కడైనా కనపడతాయి? కనపడవు. మనకు కనపడేది మొత్తం ఏంటిది? సైన్. ఎందుకని? స్నెల్స్ లాలో సైన్ ఉపయోగిస్తాం కాబట్టి. ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, పి దగ్గర నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కి ఎంత హైట్ ఉంది? హెచ్ హైట్ ఉంది. ఇంతవరకు ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఇదిగోండి ఇక్కడ పక్కన గీస్తాను మీకు అర్థం కాకపోతే. POC హెచ్, ఇది ఐ. ఇదిగోండి అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ని సపరేట్గా గీసాను అనమాట. ఇదిగోండి ఇది కర్వ్డ్ సర్ఫేస్, పాయింట్ పి, సి, ఇక్కడ హెచ్ హైట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. ఇప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలేనా కాదా? ఇంతవరకు రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. మనం ఏం తీసుకున్నామంటే సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా ఇచ్చు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత? హెచ్. హైపోటెన్యూస్ ఎంత? సిపి. సిపి అంటే ఎంతకు సమానం? ఆర్కేగా. అంటే హెచ్ బై క్యాపిటల్ రాసుకోవచ్చుగా. అర్థమవుతుందా? అంటే డయాగ్రామ్లో మనకున్నటువంటి ఈ పోర్షన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నట్లయితే సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ ఏమో హెచ్ అవుతుంది, హైపోటెన్యూస్ పీసీ అవుతుంది. పీసీ ఈక్వల్ టు ఆర్ కాబట్టి నేను సైన్ ఐ ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నా? హెచ్ బై ఆర్ అనుకున్నా. సార్ మనకు కావాల్సింది కాస్ ఐ కాస్ ఆర్ కదా, మీరేమో సైన్ ఐ తీసుకున్నారు, ఉపయోగం ఏంది అనుకోవద్దు. సైన్కి కాస్కి మనకి మధ్యలో రిలేషన్ ఉంది కదా. ఏంటిది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఆ ఫార్ములా ప్రకారం మనం సాల్వ్ చేసుకుందాం. ఓకే, అది ఎలా గీసాను అర్థమైంది కదా. అంటే మీకు అర్థం కావడం కోసం సపరేట్గా గీసాను, విడిగా మీరు సపరేట్గా గీయాల్సినటువంటి అవసరమేం లేదు. సరే ఇక్కడ రాద్దాం. ఫ్రమ్ డయాగ్రామ్ sin I ఈక్వల్ టు హెచ్ బై ఆర్. మరి డైరెక్ట్గా రాసేసాను, ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సైన్ ఐ ఈజ్ ఈక్వల్ హెచ్ బై ఆర్ అని రాశాను. మరి ఇంకోటి ఏం కావాలి ఇక్కడ? సైన్ ఆర్ కూడా కావాలిగా. సైన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు మ్యూ సైన్ ఆర్. అవునా? సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైంది? సైన్ ఐ బై మ్యూనేగా. ఈ మ్యూడ్ తీసుకొస్తే సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైంది? సైన్ ఐ బై మ్యూ. సైన్ ఐ అక్కడ ఎంత వచ్చింది? హెచ్ బై ఆర్ వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం ఏమైంది? హెచ్ బై మ్యూ ఆర్ అయింది. కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై మ్యూ ఆర్ అని రాసుకోవచ్చు. అమ్మ మీకు కనపడకపోతే ఇక్కడ రాస్తున్నా, సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై మ్యూ ఆర్. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? కాస్ ఐ కాస్ ఆర్ కావాలి. ఫస్ట్ కాస్ ఐ రాద్దాం. కాస్ ఐ ఈజ్ ఈక్వల్ ఏనాయచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఐ అని రాసుకోవచ్చుగా. కాస్ ఐ ఈజ్ ఈక్వల్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఐ. సైన్ స్క్వేర్ ఐ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ని నేను పవర్ 1/2 కింద రాస్తున్నా. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఐ అన్నాం. సైన్ ఐ ఎంత? హెచ్ బై ఆర్. సైన్ స్క్వేర్ ఐ అంటే హెచ్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఎలా ఉంది? 1 మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. అంటే మీకు ఏం గుర్తు రావాలి? బైనామియల్ ఎక్స్పాన్షన్ గుర్తు రావాలి. బైనామియల్ ఎక్స్పాన్షన్లో మనం ఏం రాస్తాం? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఉంటే ఆన్ నెగ్లెక్టింగ్ ది హైయర్ ఆర్డర్ టర్మ్స్ వీ కెన్ రిటన్ ఇట్ యాజ్ 1 ప్లస్ ఎన్ఎక్స్ అని రాస్తాం. మనం తీసుకున్నటువంటి ఈక్వేషన్లో
హైయర్ ఆర్డర్ని నెగ్లెక్ట్ చేసుకొని ఫస్ట్ 2 టర్మ్స్ మాత్రమే రాస్తాం. 1 + x హోల్ పవర్ n అని ఉన్నట్లయితే 1 + nx + and so on వస్తుంది. కానీ బైనామియల్ ఎక్స్పాన్షన్ మనం ఏం చేస్తాం, హైయర్ ఆర్డర్ని నెగ్లెక్ట్ చేసుకొని ఈ ఫస్ట్ ఉన్నటువంటి 2 టర్మ్స్ మాత్రమే రాస్తున్నాం. అంటే 1 + nx అని రాస్తాం. అదే 1 - x హోల్ పవర్ n అని ఉందనుకోండి, ఏం రాస్తాం, 1 - nx అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏ ఫామ్లో ఉంది ఇది, 1 - x హోల్ పవర్ n అనేగా ఎక్స్ ప్లేస్లో ఉంది, h²/r² ఉంది. ఇప్పుడు దీని ప్రకారం అంటే అకార్డింగ్ టు బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏమన్నా రాయొచ్చు, 1 - h²/2r² బ్రాకెట్లో రాస్తున్నా ఫ్రమ్ బైనామియల్ థీరం అని, లేకపోతే బైనామియల్ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా ఏం కనుక్కోవాలి, కాస్ ఆర్ కూడా కనుక్కోవాలి. కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏనాదాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin²r. sin r ఎంత వచ్చింది, h/μr వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, 1 - h²/μ²r² హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఇక్కడ sin²r ఉందమ్మా, sin r అంటే h/μr, sin² అంటే ఏమైంది, h²/μ²r² హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అవుతుంది. సరే, దీన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఎక్స్పాండ్ చేసి హైయర్ ఆర్డర్ టర్మ్ నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, ఏం మిగులుతుంది, 1 - h²/2μ²r². ఇది నాకు పైన ఎక్స్ప్లెయిన్ చేశా, సేమ్ అదే విధంగా ఇక్కడ రాస్తున్నా, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకోవద్దు. ఇది కాస్ ఐ వాల్యూ, కాస్ ఆర్ వాల్యూ. ఈ 2 వాల్యూస్ని తీసుకొచ్చి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్టా FH ఈక్వల్ టు ఏమవుతుంది, క్యాపిటల్ R ఇంటూ 1/μ - 1 1/μ కాస్ ఆర్ రాయాలి. కాస్ ఆర్ ఎంత వచ్చిందమ్మా, 1 - h²/2μ²r². డెల్టా FH ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, క్యాపిటల్ R ఇంటూ 1/μ - 1/μ ఇంటూ ఏముంది, కాస్ ఆర్ ఉంది. కాస్ ఆర్ ఎంత, 1 - h²/2μ²r². తర్వాత మైనస్ కాస్ ఐ ఉంది, మైనస్ కాస్ ఐ ఎంత వస్తుంది, ఇక్కడ వచ్చింది కదా, 1 - h²/2r². 1 - h²/2r². ఇది డెల్టా FHకి ఫార్ములా. అంటే ఇప్పుడు చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఎంత వచ్చింది, డెల్టా FH ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ 1/μ - 1 మైనస్ 1/μ ఇంటూ 1 - h²/2μ²r² మైనస్ ఆఫ్ 1 - h²/2r² వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మొత్తం సాల్వ్ చేసినట్లయితే డెల్టా FH ఈజ్ ఈక్వల్ టు h²/2 ఇంటూ μ - 1 హోల్ స్క్వేర్ ఇంటూ FP అని వచ్చింది. ఇది మొత్తం సాల్వ్ చేస్తే, దీన్ని LCM చేసి సాల్వ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. అది మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, మీరు చేయండి, చేస్తే ఈ వాల్యూ ఖచ్చితంగా వచ్చింది. రాకపోతే నన్ను అడగండి, అప్పుడు నేను చెబుతాను. డెల్టా FH ఈజ్ ఈక్వల్ ఎంత, h²/2 ఇంటూ μ - 1 హోల్ స్క్వేర్ ఇంటూ FP. అక్కడ FP అంటే ఏంటి, ఫోకల్ లెంత్ ఆఫ్ ది పారాక్సిలర్ రేస్. ఎక్కడ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి, FP ఈజ్ ఈక్వల్ టు Rμ/μ - 1. ఇంతవరకు స్పెరికల్ అబరేషన్ బై ఏ కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, ఇంతలో ఏమైపోయింది, మోనోక్రోమాటిక్ అబరేషన్లో స్పెరికల్ అబరేషన్ అంటే ఏంటి, ప్లేన్ సర్ఫేస్ వల్ల వచ్చేటువంటి స్పెరికల్ అబరేషన్ ఎంత, కర్వ్డ్ సర్ఫేస్ వల్ల వచ్చేటువంటి స్పెరికల్ అబరేషన్ ఎంత. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే, ఈ స్పెరికల్ అబరేషన్ తీసేయాలి అంటే మినిమైజ్ చేయాలి అంటే మనం ఏ పద్ధతులు చూడాలి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా.